నమస్కారం. తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ప్రత్యేకించి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచెస్కి వేదికగా ఉన్న విశాఖపట్నం స్టేడియంలో మొత్తం 7 టీములు ఈరోజు రేపు విశాఖ వాసులకి ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయబోతా ఉన్నాయి. మామూలుగా ఇంతకుముందు మన షాప్ చైర్మన్ చెప్పినట్టుగా మనకి అత్యంత ప్రభావితం చేసే రంగాలు ఒకటి సినిమా, 2 క్రీడలు. ఆ 2 కలిసి ఒక వేదిక పంచుకోవడం అంటే అది నిజంగా డబుల్ ఫిస్ట్. మరి ఒక సీనియర్ నటులుగా ఉన్న శ్రీకాంత్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో సినిమాకు సంబంధించిన ఒక 2 టీంలు, అలాగే టీవీ ఆర్టిస్టులు ఈరోజు ఏదైతే మనకి ఈరోజు ఒక హౌస్ హోల్డ్ దీనికి టీవీలు ప్రభావితం చేస్తా ఉన్నాయో వాటికి సంబంధించిన టీవీ నటులు ఒక 2 టీంలు, దాంతోపాటు ఎమ్మెల్యే ఎంపీలు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఒక టీము, ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఒక టీము, దీంతో పాటు ప్రధానంగా ఎవరైతే స్పాన్సర్స్ ఉంటున్నారో పారిశ్రామికవేత్తలు, బిల్డర్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఒక టీము, మొత్తం 7 టీములు ఏర్పడి మొత్తం ఈరోజు ఉదయం ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇండస్ట్రియలిస్టులు వర్సెస్ టీవీ ఆర్టిస్టులది, సాయంత్రం సినిమా ఆర్టిస్టులు వర్సెస్ ప్రజాప్రతినిధులతో మ్యాచ్ జరగబోతా ఉంది. ఇట్లా ఈరోజు రేపు 2 రోజుల పాటు మొత్తం మ్యాచ్ జరగబోతా ఉన్నాయి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇదేదో కమర్షియల్గా జరిగే మ్యాచ్ కాదు, ఒక మంచి ఆశయంతో, ఒక మంచి లక్ష్యంతో, ఇందాక మన రవినాయుడు చెప్పినట్టుగా ఇది ఒక చారిటీ మ్యాచ్. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే మిగులుతాయో, సేవ్ అవుతాయో దాన్ని పేద పిల్లల ఎడ్యుకేషన్ కోసం, అలాగే పేద క్రీడాకారుల యొక్క సపోర్ట్ కోసం ఈ అమౌంట్ మొత్తం కూడా ఖర్చు పెడతామని చెప్పని ఆర్గనైజర్స్ రాంబాబు, కాశీ వీళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్టేడియంలో పెట్టాలని చెప్పినప్పుడు యాక్చువల్గా దీన్ని త్వరలోనే మనకి అంతర్జాతీయ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి స్టేడియం మళ్ళీ దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఇది స్టేడియం ఇవ్వడానికి కూడా ముందు కుదరదని చెప్పారు. సరే, వాళ్ళు చేస్తున్న పర్పస్, ఎంతమంది సెలబ్రిటీస్ అందరూ వస్తా ఉన్నారు, దీన్ని ఎలాగైనా ఇక్కడ ఆడితేనే మాకు కూడా ఒక గౌరవంగా ఉంటుందని చెప్పి అందరూ కోరిన మీదట మళ్ళీ అందరితో మాట్లాడి దీన్ని ఈరోజు ఇక్కడ మనం తీసుకుని రోజు మనం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈ 2 రోజులు విశాఖ వాసులకి ఒక పండగ వాతావరణం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు కాబట్టి టికెట్లు కూడా ఉచితంగా ఇస్తే బాగుంటుందని చెప్తే వెంటనే రాంబాబు వాళ్ళందరూ కూడా దాన్ని అంగీకరించి ఈ 2 రోజులు కూడా దీన్ని ఉచితంగానే ఈ మ్యాచ్ అందరూ చూసేదానికి కూడా అవకాశం కల్పిస్తా ఉన్నారు. మరి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలకు ఒక ప్రత్యేకమైన ప్రోత్సాహిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ను ఒక స్పోర్ట్స్ హబ్గా చేయాలనే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయానికి అనుగుణంగా ఈరోజు శాప్ కానీ మిగతా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈరోజు వైజాగ్లో ఎన్నో అంతర్జాతీయ మ్యాచెస్ కూడా ఇక్కడనే జరిగాయి. భవిష్యత్తులో కూడా అనేక మ్యాచ్లు జరగబోతా ఉన్నాయి. మరి ఒక గచ్చిబౌలి లాంటి ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా త్వరలోనే మన వైజాగ్లో కొమ్మాదిలో ఒకటి తయారు చేసుకోబోతా ఉన్నాం. దాంతోపాటు డిజేబుల్డ్ స్టేడియం ఒకటి, అది మొత్తం ఇండియా మొత్తానికి 2 శాంక్షన్ అయితే, ఒకటి నార్త్ ఇండియాకి, ఒకటి సౌత్ ఇండియాకి వస్తే సౌత్ ఇండియాలో మన వైజాగ్, మన భీమిలిలో వచ్చింది. అది కూడా దాదాపు 270 కోట్ల రూపాయలతోటి ప్రత్యేకించి ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ఫెసిలిటీస్తో ఒక స్టేడియం, ఇలాగ అనేక దీంట్లో ముందుకెళ్తా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ 2 రోజులు మ్యాచ్ని ప్రజలు ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన శ్రీకాంత్ గారు, అలాగే రవినాయుడు, అలాగే స్పాన్సర్స్, ప్రత్యేకించి ఆర్గనైజర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా స్థానిక శాసనసభ్యుడిగా వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 తర్వాత లాస్ట్ ఇయర్ కూడా కేవలం ప్రజాప్రతినిధులతో కలిపి శాప్ ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీలు పెట్టడం జరిగింది. ఈ ఇయర్ అయితే మనం చూసారు, నిన్న మొన్న కూడా ఎలాగా ప్రతి ఒక్క 80 సంవత్సరాలు సీనియర్ సిటిజన్స్గా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా ఆ క్రీడా స్ఫూర్తి చాటుకుంటూ వాళ్ళు ఆటల్లో పాల్గొంటా ఉన్నారు. ఎంత దానికి రేటింగ్ వచ్చిందంటే, ఒక ప్రొఫెషనల్ క్రికెటర్లు లేకపోతే మిగతా వాళ్ళు గేమ్స్ ఆడితే ఎలాగో చూస్తారో వీటిలో కూడా అంత ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. మరి ఆ ప్రజాప్రతినిధులు సినిమా వాళ్ళని కలిపి చేస్తే బాగుంటుందని ఆలోచించడం, దానికి షాప్ కోఆర్డినేట్ చేయడం, వీళ్ళందరూ కూడా అంగీకరించడంతో ఇది ఒక కొత్త న్యూ ట్రెండ్ క్రియేట్ చేయబోతా ఉంది. ఈవినింగ్ జరిగే మ్యాచ్లో మరి ఒక పక్క రాజకీయాలను శాసిస్తున్న పెద్ద పెద్ద వ్యక్తులు, అలాగే వాళ్ళ గ్లామర్ కానీ వాళ్ళ ప్రతిభతో కానీ ఒక ఫీల్డ్ వెళ్తున్న సినిమా కళాకారులు అందరూ కలిపి జరిగే ఆ మ్యాచ్ కళ్ళ విందుగా ఉంటుంది. డెఫినెట్గా అక్కడ ఎవరు గెలుస్తారనేది కాదు, ఒక ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీస్ కలిసి ఆడుతుంటే ఎలా ఉంటుందో చూడాలని అందరూ యాంగ్జైటీగా ఉన్నారు. మేము కూడా సాయంత్రం 5 o'clockకి పొలిటీషియన్స్ వర్సెస్ సిటీ సెలబ్రిటీస్ మ్యాచ్ విశాఖ వాసులకు ఒక మంచి ఫీస్ట్ కాబోతా ఉంది.